సీట్ల సిగపట్లకు అంతే లేకుండా పోతోంది. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి సిద్ధా రాఘవరావును ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని చూస్తోంది అధిష్టానం. ఆయన అనుచరులు మాత్రం దర్శి ఎమ్మెల్యే సీట్ను మాత్రమే అడుగుతున్నారు. ఎంపీ వద్దు, మాకు ఎమ్మెల్యేనే ముద్దు అంటూ సీఎం ఇంటి దగ్గర నిరసన తెలిపారు సిద్ధా రాఘవరావు అనుచరులు. ఎంపీ సీటు కేటాయిస్తున్నారన్న సమాచారంతో ఉండవల్లిలో ఆందోళన చేశారు సిద్ధా అనుచరులు. కార్యకర్తలకు సర్ది చెప్పేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. సీఎంతో చర్చలు జరుగుతున్నాయని, కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మంత్రి సిద్ధాతో చర్చలు జరుపుతోంది టీడీపీ అధిష్టానం. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే తాను సుముఖంగా ఉన్నా అన్నారు సిద్ధా. పార్టీ కార్యకర్తల అభిమానాన్ని, తన అభీష్టాన్ని సీఎం చంద్రబాబుకు వివరిస్తా అన్నారు. సీఎం సానుకూలంగా స్పందించకపోతే అప్పుడు కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అంటున్నారు సిద్ధా. అందరూ కూడా నా మీద గౌరవం అభిమానం ఉందా లేదా ఉన్నప్పుడు నేను చెప్పిన దాకా మీరు ఎవరు దయచేసి మాట్లాడతాం. బట్ టీవీ9 కంతోన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సిద్ధా రాఘవరావు ఎంపీగా పోటీ చేయడానికి తనకు అభ్యంతరం లేదు. కానీ తన కుటుంబ సభ్యులు ఎవరికైనా దర్శి నుంచి ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇస్తే అప్పుడు వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన అంతరంగాన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఇదొక విశ్వసనీయ సమాచారం. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి గణేష్ దీనికి సంబంధించిన తాజా సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, అధిష్టానంతో ఆయన చర్చిస్తున్నారని చెప్పి తెలుస్తోంది. కార్యకర్తలతో పాటు ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరే ఉన్నారని తెలుస్తోంది. సో ఏదైనా కొలిక్కొచ్చిందా, ఎక్కడైనా ఒక కన్క్లూజన్ దొరికిందా ఇష్యూకి? ఇంకా కంటిన్యూ అవుతున్నాయా చర్చలు? సీఎం క్యాంప్ ఆఫీస్ చంద్రబాబు నాయుడు నివాసంలో అత్యంత కీలకమైన సమావేశం ఈరోజు జరుగుతుంది. దాదాపు ఉదయం 11 గంటలకు జరగాల్సిన సమావేశం 2 గంటలకు అన్నారు, 3 గంటలకు, ఇప్పుడు 4 గంటలకు అన్నారు. కానీ మరికొద్ది సేపట్లో పొలిట్ బ్యూరో సమావేశం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు, మరోవైపు మంత్రులుగా ఇప్పటివరకు కొనసాగిన వారు, పార్టీలో కీలకమైన వ్యక్తులు పొలిట్ బ్యూరో దాదాపు 50 మందికి పైగా ఏదైతే అసంతృప్తులు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి, మరోవైపు దాదాపుగా సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేయాలని దానిపైన ఒక నిర్దిష్టమైన సమావేశం చంద్రబాబు ఆధ్వర్యంలో జరగబోతోంది. ఈ సమావేశం అత్యంత కీలకంగా ఉంది. ఇలాంటి సమయంలో దాదాపు ఇప్పటి వరకు 133 స్థానాలను పార్టీ ఒక క్లియర్గా, అంటే సిట్టింగ్లు కావచ్చు, మరోవైపు గెలుపు గుర్రాలుగా అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ నిర్దిష్టంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. 133 మంది కాక మిగతా నియోజకవర్గాల్లో, అంటే అక్కడ లోకల్గా ఉండి అసంతృప్తులు కావచ్చు, లేకపోతే మిగతా చోట్ల వాళ్ళ గెలుపు సాధ్యమేనా అనే ప్రశ్నలు కావచ్చు, ఇలాంటి పరిస్థితుల మధ్య వీళ్ళందరినీ కొంత పెట్టి ఈ 2 రోజులు ఎక్సర్సైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ 133 మందిలోన దాదాపు ఈ రోజు సీఎం దాదాపు 7 గంటల వరకు సమావేశం నిర్వహించిన తర్వాత ఆ తర్వాత మీడియాకు నేరుగా ఆయన ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తారనే సమాచారం అయితే మనకి విశ్వసనీయంగా వ్యక్తమవుతుంది. ఇందులోనే 100కు పైగా సీట్లను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. ఈ రోజు మంచి రోజు కాబట్టి అనే ఒక సమాచారం ఉంది. ఇందులో కీలకంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5-6 నియోజకవర్గాలు, అంటే అందులో ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉండవల్లి ప్రాంతంలో ఉన్న ఒక పరిస్థితి చూస్తే అనేక ప్రాంతాల నుంచి తమకు నాయకులుగా ఉన్నవారు, ఇప్పటివరకు సిట్టింగ్లో ఉన్నవారికి ఎందుకు సీట్లు ఇవ్వరనేది ఒక ప్రశ్న వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితుల మీద దర్శి అనేది ఒక కీలకమైన దీనిగా కనిపిస్తుంది. దర్శి నుంచి వేలాది మంది ఇక్కడికి వచ్చారు. సిద్ధా రాఘవరావుకి సీటు ఖచ్చితంగా సిట్టింగ్ సీట్ ఇవ్వాల్సిందే అని, ఎమ్మెల్యేగా ఆయన ఉండాల్సిందే అనేది ఒక పట్టుబడుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన ఎంపీగా ఇవ్వాలన్న ఆలోచనతో వీళ్ళంతా ఇక్కడికి ఈ రోజు ఉదయం 10 గంటలకు చేరుతున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు దర్శి నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంత చూడొచ్చు ఏ విధంగా చేరుకున్నారు. దాదాపు 5 గంటల సమయం అయింది. సీఎం క్యాంప్ ఆఫీస్ నివాసం వద్ద ఇలాగే పడిగా ఇక్కడే భోజన ఏర్పాట్లు ఇక్కడే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడే తింటూ వంట వార్పు అంటూ ఇక్కడే ఎదురు చూస్తున్నారు అనేక మంది. సిద్ధా రాఘవరావుకు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా దర్శి నియోజకవర్గం నుంచి కావాలి, ఆయనకి ఎంపీ వద్దు, ఎమ్మెల్యే ముద్దు అనేది ఒక కీలకంగా మనకి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య నిజంగా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఏం ఆశిస్తున్నారు, ఎవరైతే ఇక్కడ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ అభిష్టానికి అనుగుణంగానే తాను నడుచుకుంటారని ఆయన సీఎంని కలవడానికి దాదాపు 11-12 గంటల మధ్య వెళ్లారు.
వెళ్ళిన తర్వాత ఆయన సీఎంతో ఇప్పటి వరకు మంతనాలు చేస్తున్నారు. అయితే ఆయన ఒకటే చెప్తున్నారు, పార్టీ కార్యకర్తల ఏదైతే నిర్ణయం ఉందో దానికి అనుగుణంగానే ఉంటానంటున్నారు. మన ముందు చాలా మంది కార్యకర్తలు ఉదయం 5 గంటల నుంచి ఎదురు చూస్తున్న కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, పార్టీ అధిష్టానం ఆయనకి ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ఒక ప్రమోషన్ ఇస్తుంది, ఎందుకు మీరు కాదనుకుంటున్నారు? సార్, దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గత 8 సంవత్సరాల కిందట మాకు సిద్ధా రాఘవరావు గారు రావడం జరిగిందండి. అంతకుముందు 14 సంవత్సరాల నుంచి దర్శిలో తెలుగుదేశం పార్టీ అనేది లేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాంటి టైంలో 2 సంవత్సరాల ఎమ్మెల్సీ స్థానం ఉందనగానే మా ప్రియతమ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు దర్శి నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా వేశారు ఆయన్ని. ఆ వేసినప్పటి నుంచి కూడా కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా చేర్చుకుని ఆయన దర్శి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ ఎమ్మెల్యే సీట్ను సాధించి 2014లో 1374 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ రోజు మీకు అభ్యంతరం ఏమిటి? ఇప్పుడు ఎంపీగా ఇస్తానంటున్నాడు, ఒక ప్రమోషన్ జరుగుతున్న ఒక రాజకీయ నాయకుడికి, మీకు అభ్యంతరం ఏంటి ఎమ్మెల్యేగా ఉండమని చెప్పేలాగా? సార్, సిద్ధా రాఘవరావు గారు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా దర్శి నియోజకవర్గ ప్రజానీకాన్ని ఆయన కుటుంబ సభ్యులుగా చేర్చుకున్నట్లుగా ఉంది మాకు. ఎందుకంటే ఆయనతోటి మాకున్న సత్సంబంధాలు, ఒక మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి ఒక సాధారణ మానవుడు పోయి కలిసేదానికి ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ దాఖలాలు లేవు ఎక్కడా కూడా. కానీ మాకు సిద్ధా రాఘవరావు మినిస్టర్ గారు అయినా సరే దోవన పోతున్న ప్రతి మనిషిని కూడా పలకరించుకుంటూ పోయే మనస్తత్వం గలవాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని, దేవుడు లాంటి వ్యక్తిని మేమైతే వదులుకునే స్థితిలో ఈ రోజు లేమండి దర్శి నియోజకవర్గం. అలాగే ఇప్పుడు పార్టీ అధిష్టానం ఖచ్చితంగా ఆయన ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయిస్తే ఖచ్చితంగా మీరు ఏం ఆల్టర్నేటివ్ సూచిస్తారు కార్యకర్తలు? ఎందుకంటే మీ నిర్ణయానికి ఆయన వదిలిపెట్టి మీతో మాట్లాడారు, అక్కడి నుంచి వెళ్ళారు. ఆయన ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఎంపీగానే ఉండాలని చెప్తే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? మేము అసలు ఒప్పుకోం సార్. దాని గురించి నిద్ర పట్టకనే మేము 2 రోజుల నుంచి ఇక్కడికి వచ్చాము. మినిస్టర్ గారు లోపల పోయి వచ్చి మాట్లాడతానంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము 3,500 కోట్లతో అభివృద్ధి చేసి ఆయన చేసిన పని ఒకరు లేరు. 15 సంవత్సరాలుగా దర్శిలో పంచాయతీగా గెలవాల. ఒక సిద్ధారావు వచ్చినాక అభివృద్ధి చెందింది. అట్లాంటి మనిషి మాకు లేకపోతే మేము ఒప్పుకోము. దేనికైనా మేము ఎక్కడికైనా వెళ్తాం. 1-2 కోట్లు. మరోవైపు కుటుంబంలో ఒక ఆల్టర్నేటివ్ సూచిస్తున్నారు, అంటే ఆయనకి ఎంపీగా ఇస్తే కుటుంబంలో ఎవరికైనా ఒక ఎమ్మెల్యే ఇవ్వాలంటున్నారు. ఎలాంటి సూచన చేస్తున్నారు మీరు? ఇప్పుడు మన సిద్ధారాఘవరావు గారు ఎంపీకి ఖచ్చితంగా తీసుకెళ్లాలనుకుంటే మాత్రం సార్కి కానీ బాబుకి కానీ వాళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, మేము సంతోషంగా దానికి మేము మేడం లక్ష్మీ పద్మావతి మేడం గారికి ఈ పదవి అనేది వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. 100% మేము కష్టపడి మేడం గారిని కానీ బాబు గారిని కానీ 100% గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తాం. ఎలాగ దర్శి నుంచి ఉగ్రనరసింహుడు ఇప్పటికే పార్టీలో అభ్యర్థిగా ఉన్నారు. పార్టీలో అభ్యర్థిగా ఉంటే ఆయన ఇలాంటి పరిస్థితుల మధ్య గెలుపు మీరు ఏ విధంగా సాధ్యం అవుతుంది ఆయనకి? నరసింహారెడ్డి గారు పార్టీలోకి జాయిన్ అయింది రీసెంట్గా జాయిన్ అయ్యారండి. మొట్టమొదటి ఇప్పుడు అధిష్టానం అంటే ఎవరు? కార్యకర్తలు ఏంది, అధిష్టానం లేదు. కార్యకర్త బేస్ పార్టీకి. ఈరోజు సీఎం గారు అక్కడ కూర్చున్నారంటే కార్యకర్తలు కష్ట ఫలితం, కార్యకర్తలు చిందించిన చెమట ఫలితమే ఈరోజు నారా చంద్రబాబు కుర్చీలో కూగలిగారు. అధిష్టానం ఎంపీగా తీసుకోవడానికి వాళ్ళెవరండి? కార్యకర్తల పర్మిషన్ లేకుండా కార్యకర్తల అభిప్రాయ సేకరణ జరిగి వాళ్ళ సమ్మతి మేరకు తీసుకోవాలండి. మాకు సిద్ధారాఘవరావు దయచేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు కుటుంబం అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా సిద్ధా రాఘవరావుకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిందే సీట్ అనేది చెప్తున్నారు. మరోవైపు ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి ఉగ్రనరసింహుడికి ఒక సంకేతాలు అందుతున్న సమయంలో ఆయనకి ఏ విధంగా ఉంటుంది? నిజంగా చంద్రబాబు ఈ రోజు ఒక జాబితా విడుదల చేస్తే సిద్ధా రాఘవరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది పెద్ద ఎత్తునే ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశంగా కనిపిస్తుంది. ఏదేమైనా సిద్ధా రాఘవరావు కుటుంబంలో ఎవరికైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఖచ్చితంగా దీనికి సమస్య పోతుందనేది ఇక్కడ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక ఇంటి నుంచి 2 సీట్లు అనేది చాలా నియోజకవర్గాలు వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ ఒక దర్శి నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు ఇంటి వద్ద నివాసం వద్ద ఒక ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. రైట్ గణేష్.